మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిపై ఎన్ఐఏ నజరానా ప్రకటించింది. యూపీలో గట్టి పట్టున్న గాజర్ల రవి అలియాస్ గణేష్ పై ఎన్ఐఏ రివార్డు ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు గణేష్ పై 5 లక్షల ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కేంద్ర కమిటీలో ఉన్న నలుగురిలో గణేష్ సీనియర్ నేత. ఒడిశా ఏఓబి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం గణేష్ పై 10 లక్షలు ప్రకటించింది. వాల్ పోస్టర్లను విడుదల చేసింది. ఇప్పుడు ఎన్ఐఏ కూడా రివార్డు ప్రకటించడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిపై ఎన్ఐఏ నజరానా ప్రకటించింది. యూపీలో గట్టి పట్టున్న గాజర్ల రవి అలియాస్ గణేష్ పై ఎన్ఐఏ రివార్డు ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు గణేష్ పై 5 లక్షల ఆఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కేంద్ర కమిటీలో ఉన్న నలుగురిలో గణేష్ సీనియర్ నేత. ఒడిశా ఏఓబి రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం సైతం గణేష్ పై 10 లక్షలు ప్రకటించింది. వాల్ పోస్టర్లను విడుదల చేసింది. ఇప్పుడు ఎన్ఐఏ కూడా రివార్డు ప్రకటించడం ఉమ్మడి వరంగల్ జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. గుడ్ మార్నింగ్ శోభ. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా గణేష్ ఒక వాంటెడ్ గా కేంద్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తానికైతే ఎన్ఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ మాత్రము 5 లక్షల నజరాన కూడా ప్రకటించింది. మొత్తానికైతే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు గాజల రవి ఆలియాస్ గణేష్ ఆలియాస్ ఉదయ్ ఆలియాస్ బిర్సును కూడా పోలీసులు దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు గాలిస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఆయన తలపైన కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా 5 లక్షల నజరాన కూడా ప్రకటించడం కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆంధ్ర ఒడిశా సరిహద్దులో కూడా పోలీసులకు కొరగాని కొయ్యగా కూడా గణేష్ మారినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే అతన్ని పట్టుకుంటే మాత్రము ఆచూకి తెలిపినా గానీ 5 లక్షల నజరాన మాత్రము ప్రకటించింది. మొత్తానికైతే భూపాలకు ఇతని ఉద్యమ నేపథ్యం మాత్రము ప్రస్తుతం కొత్తగా జిల్లా ఏర్పడ్డ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల మల్లయ్య కనకమ్మ దంపతులకు కూడా గాజర్ల రామయ్య సమ్మయ్య సారయ్య రవి అశోకులు కూడా వీరిలో ఉన్నారు. 4 అన్నదమ్ములలో కూడా 3 అన్నదమ్ములు కూడా మావోయిస్టు పార్టీలో కూడా చేరి ఉద్యమం బాట పట్టిన నేపథ్యం అయితే వెలిశాల గ్రామంలో కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఎన్ఐఏ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కేంద్ర కమిటీలో ఉన్న నలుగురిలో గణేష్ కూడా ఒకరిగా ఉండటం ఈ సీనియర్ నేతగా ఉండడం అంటే ఏఓబిలో కూడా అక్కడ ఎన్కౌంటర్లు జరిగిన గణేష్ ఉన్నారనే కూడా ఊహాగానాలు వచ్చాయి, ప్రకంపనలు కూడా వచ్చాయి. మొత్తానికైతే 2016 అక్టోబర్ 25వ తారీఖున డిసెంబర్ 2వ తేదీలో కూడా ఏఓబి భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో కూడా గణేష్ మృతి చెందినట్లు కూడా అప్పుడు ప్రకటన అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ పెద్ద ఎన్కౌంటర్లో కూడా గాజల రవి ఆలియాస్ గణేష్
గణేష్ అన్న కూడా ఉన్నారని చెప్పి కూడా ప్రచారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా జోరుగా ప్రచారం అయితే జరిగింది. అక్కడ జనవరి 13న కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ మాత్రము ఒరిస్సా రాష్ట్రంలో పలు చోట్ల కూడా గణేష్ వాల్ పోస్టర్లు కూడా విడుదల చేశారు. గణేష్ ను పట్టించిన వారికి 10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. ఒరిస్సా రాష్ట్రంలో కూడా మల్కాజ్గిరి జిల్లాలో అంటే 2012లో ఫిబ్రవరి 10న బిఎస్ఎఫ్ బలగాల పైన కూడా ఎన్కౌంటర్ మన భారీ ఎదురుకాల్పులు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఆ భారీ ఎన్కౌంటర్ లో కూడా బిఎస్ఎఫ్ సంబంధించిన కమాండెంట్ తో పాటు ఏఎస్ఐలు కూడా మృతి చెందిన ఘటన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ కేసులో మాత్రము మల్కాజ్గిరి పోలీసులు మాత్రము దర్యాప్తు చేస్తుండగా తాజాగా మాత్రం అయితే ఎన్ఐఏ కూడా దర్యాప్తు చేపట్టింది. దీంట్లో ఏఓవికి సంబంధించిన గట్టి పట్టున్న మావోయిస్ట్ నేత అంటే గణేష్ అని చెప్పుకోవచ్చు. ఆ గణేష్ ఎన్ఐఏ కేంద్ర దర్యాప్తు సంస్థలో కూడా ఒక రికార్డు కూడా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశం జరిగిందని చెప్పుకోవచ్చు శోభ. కానీ మొత్తానికైతే తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని కూడా విశాఖపట్నం పెద్ద బయలు పోలీస్ స్టేషన్ పైన కూడా అంటే మావోయిస్టులు ఎదురుకాల్పులు జరిపారని చెప్పుకోవచ్చు. అక్కడ ఏడాది క్రితము ఒక కేసు అయితే గణేష్ పై కూడా నిందితుడిగా అతన్ని పేర్కొంటూ కూడా అతని పైన కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే ఈ కేసు ఎన్ఐఏ కూడా విచారిస్తుంది. దాంతో పాటు గణేష్ పై కూడా ఒక 5 లక్షల నగరాన్ని కూడా ప్రకటించని చెప్పుకోవచ్చు. ఇదే మొత్తానికైతే ఈ ఉద్యమం మావోయిస్టులో కేంద్ర కమిటీలో కూడా నలుగురిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత గాజల రవి ఆలియాస్ గణేష్ అన్న కూడా ఉండడం కూడా చాలా విశేషంగా మారుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఈ అంశం పట్ల గణేష్ అన్న మోస్ట్ వాంటెడ్ గా అంటే కేంద్ర బలగాలు కూడా కేంద్ర ప్రభుత్వం వాంటెడ్ గా ప్రకటించడం అందులో భాగంగానే ఆ కేంద్ర దర్యాప్తు సంస్థ కూడా ఈ 5 లక్షల నజరాన కూడా ప్రకటించడం ఈ వరంగల్ జిల్లాలో కూడా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో వెలిశాల గ్రామంలో కూడా ఒక మావోయిస్టు పార్టీలకు ఉద్యమ కోటగా మొత్తానికైతే వెలిశాల గ్రామం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఈయన అంటే మావోయిస్టు ఉద్యమ ప్రస్తావన అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. 1991లో కూడా ఈయన అప్పటి పీపుల్స్ వార్లో కూడా పీపుల్స్ వార్ సభ్యునిగా చేరి అజ్ఞాతంలో వెళ్ళిన గాజల రవి ఆలియాస్ గణేష్ కూడా అంచెలంచెలుగా ఎదిగి పలు ఎన్కౌంటర్లు కూడా తప్పించుకొని కూడా ఈయన మోస్ట్ వాంటెడ్ గా మారినని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక 34 సంవత్సరాల అజ్ఞాత జీవితాన్ని కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మావోయిస్టు నేతగా కొరగాని కొయ్యగా మారి మొత్తానికైతే ఇలా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఐ ఒక అంటే దర్యాప్తు సంస్థ కూడా ఇవాళ ఎన్ఐఏ కూడా ఇవాళ 5 లక్షల రివార్డు అంటే 10 లక్షలతో పాటు కూడా అదనంగా కూడా 5 లక్షల రివార్డు కూడా ప్రకటించడం కూడా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు శోభ. రైట్, థ్యాంక్ యూ స్వామి.